హాయ్ అండి. ఆలూతో ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇలా ఆలూ బైట్స్‌ని ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. మనం మామూలుగా ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పిల్లలు ఇలాంటివే అడుగుతూ ఉంటారు కదా! సో, ఇంట్లోనే మనము బయట కొనకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. బయట మరిగిన ఆయిల్‌లోనే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారండి. అదే ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయిల్ అనేది మనకంత హెల్తీ కాదు. ముందుగా అయితే ఒక మీడియం సైజు ఒక 3 లేదా 4 పొటాటోస్‌ని అయితే తీసుకోండి. ఇలా మొత్తం పీల్ ఔట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లోకి అయితే వేసేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసిన పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్‌లో వేసుకొని స్మాషర్‌తో కానీ లేకపోతే చల్లగా అయినాక చేత్తో కానీ స్మాష్ చేసేసుకోండి. చాలా సాఫ్ట్‌గా ఎంత స్మాష్ అయితే అంత స్మాష్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎంత బాగా స్మాష్ అయితే బైట్స్ అనేటివి అంత బాగుంటాయన్నమాట. ఇక్కడ మనం ఆలు అనేది మరీ ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి. ఒక 95% ఉడికితే సరిపోతుంది. అన్ని పీసెస్‌ని ఎక్కడ ముక్కలు ముక్కలు లేకుండా ఇలా స్మాషర్‌తో అయితే చాలా సాఫ్ట్‌గా స్మాష్ అయిపోతుందండి. అసలు చేయి కూడా నొప్పి పెట్టదు. ఇలా స్మాషర్ యూజ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూసేసేయండి. ముందుగా అయితే బాయిల్ చేసుకున్న పొటాటోస్‌ని స్మాష్ చేసుకొని అందులోకి అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి తీసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్ చేసుకోండి. అందులోకి ఇప్పుడు కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా మొత్తము కూడా చిన్న చిన్న పీసెస్‌గా సిజర్‌తో కానీ లేకుంటే నైఫ్‌తో కానీ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా కార్న్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. నీట్‌గా మిక్స్ చేసుకోండి ఇలానే. అంతేకాని వాటర్ ఎక్కడా కూడా యూజ్ చేయొద్దు. ఇందులో ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా! అందులో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట. వాటర్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాటర్ అనేది యాడ్ చేసామనుకో బాల్స్‌గా రాకుండా పిండి అనేది అలానే ఉండిపోతుందన్నమాట. మనకి ఉండలు అనేటివి చుట్టుకునేకి అవ్వదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకొని ఇలా ఎలా ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్‌లో బైట్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసి సైడ్ పెట్టేసుకోండి. అన్నీ కూడా ఒకేసారి చేసుకోండి. అప్పుడు మనకి కొద్దిగా ఈజీ అవుతుంది. 3, 4 షేప్స్‌లో ఇలా ఆలు బైట్స్ అనేటివి ప్రిపేర్ చేశానండి. పిల్లలు ఎక్కువగా డిఫరెంట్‌గా చేస్తేనే వాళ్ళు ఇష్టపడి మరీ తింటారు కదా! సో, అలాగా చూసారు కదా! ఇలా ఒక ముద్దలాగా తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే బైట్ అనేది చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ కూడా ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్‌లో నేను వడియాలు పేల్చానండి. సో, అందుకే ఆయిల్ అలా ఉంది. చూసారా ఇక్కడ ప్రిపేర్ చేసినవన్నీ సైడ్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒకటొకటి ఆయిల్‌లో అంతా వేసేసుకోవాలి. ఒకటొకటి వేసుకోండి. అప్పుడే మనకి అతుక్కోకుండా బాగొస్తాయన్నమాట. ఒకేసారి చాలా వేసామనుకోండి అతుక్కుండేస్తాయి. ఇలా చాలా వేసుకొని ఒకేసారి బాయిల్ చేసుకోకండి. కొద్దిగా వేసుకోండి. చూసారు కదా కలర్ అనేది ఎంత బాగుందో. సో, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసేయచ్చు. అండ్ లోపల దాకా కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆలు అనేది బాయిల్ చేసి తీసుకున్నాం కదా! సో, సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా అయినాయనుకో అవి విరిగిపోతాయి. చూసారు కదా నేను ఇక్కడ స్మైలీ కూడా ప్రిపేర్ చేశానండి. సో, మీకు వీలున్నప్పుడు పిల్లలు ఎప్పుడైనా ఇలా చేసి పెట్టమ్మా అని అడిగినప్పుడల్లా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చూసారు కదా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి సరిపోతుంది. పిల్లలు బయట తినే వాళ్ళైనా సరే లేదు ఇంట్లోనే తినేస్తామంటారు. అంత చక్కగా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. షేప్ ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.